చైనా సరిహద్దులోని భారత గ్రామాల ప్రజలకు వస్తున్న మిస్టీరియస్ ఫోన్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. అవతలి వ్యక్తులు భారత సైనికుల వివరాలు అడగడం అనుమానాలకు తావిస్తోంది. ఇది చైనా పని అని భావిస్తున్న భారత అధికారులు విచారణ వేగవంతం చేశారు. నోటితో పొగుడుతూ నుదుటితో వెక్కిరించే అలవాటున్న చైనా మరోసారి కయ్యానికి కాల్దువుతోంది. కొంతకాలంగా సరిహద్దు వెంబడి సైనికుల్ని మోహరిస్తూ రెచ్చగొడుతోంది. అంతేకాదు తన అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తోంది. సరిహద్దులోని భారత గ్రామాల ప్రజలకు గత కొద్ది రోజుల నుంచి అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి తాము సైనికాధికారులమని లేదా ప్రభుత్వ అధికారులమని చెప్తూ సరిహద్దు గ్రామాల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలని అడుగుతున్నారు. అయితే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ అది చైనా పనేనని అనుమానిస్తున్నారు. తాజాగా దర్పక్ గ్రామ సర్పంచ్ కు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. సరిహద్దుల్లో సైనికులు సుమారు ఎంతమంది ఉంటారు, ఏ సమయంలో ఎక్కడ ఉంటారు తదితర ప్రశ్నలు అడిగారు అవతల వ్యక్తులు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ఆర్మీ యూనిట్ కు తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు. ఇలాంటి మిస్టీరియస్ కాల్స్ రిసీవ్ చేసుకున్న కొందరు అమాయకులు ఇప్పటికే కొన్ని వివరాలు చెప్పి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద కాల్స్ పై సరిహద్దు గ్రామ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిస్టీరియస్ కాల్స్ చైనా గూఢచారుల పనే అయ్యుంటుందని భారత అధికారులు భావిస్తున్నారు. వచ్చే కాల్స్ అనే వెబ్ ఆధారితంగా ఉండటం కూడా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే టేకప్ చేస్తోంది ఇండియన్ ఆర్మీ.